ఎవరన్నా ఏదన్నా ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, లేదు దేవుడు అతన్ని దీవించిన, దేవుడు అతన్ని ఆశీర్వదించిన, ఏం పడకూడదంట? అసూయ పడకూడదు. అందుకే అంటే అసూయ ఉంటే మనం శిశువుగా మారలేదు. అంటే అసూయ ఉండడం వల్ల మనము చస్తాం అన్నాడు. ఏమన్నాడు? అసూయ ఉండడం వల్ల మనం చచ్చిపోతాం అన్నాడు. ఎంత డేంజర్ అది! మీకు ఎవరికైనా అసూయ ఉంటే దాన్ని తీసుకోండి, లేకపోతే ఆ అసూయ చేత చస్తారు అని రాశాడు. అసూయ ఉంటే ఏమవుతాం? చచ్చిపోతాం అన్నాడు. ఎంత డేంజర్! అంటే అసూయ చూడటానికి చిన్నదిగా ఉంది, అది మనల్ని ప్రాణాలు తీసేస్తుందంట, నిత్య జీవాన్ని మనకు లేకుండా చేసేస్తుంది.